వ్యవసాయ పని మీద ఉపయోగించుకునేలాగా మా గ్రామంలోనే మీరు ఈ వ్యవసాయానికి సంబంధించినవనండి, ఉద్యానవనానికి శాఖకు సంబంధించినవనండి, పశువర్ధక శాఖ అవనండి, అలాగే ఆక్వాకల్చర్ అందరు రైతులకి కూడా మాకు ఊర్లోనే మా దగ్గర కల్పించినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. అందులో కూడా మనకి ఈ నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగు మందులు కూడా మాకు ఇక్కడ అందేలాగున మా డోర్ డెలివరీ వచ్చేలాగున కూడా మీరు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందండి. ప్రత్యేకంగా ఈ సంవత్సరం అయితే ఎప్పుడు కూడా విత్తనాలకి చాలా శ్రమ పడేవాళ్ళం అండి. అలాంటి ఈ సంవత్సరం ఇంకా పంట విత్తనం నారు ఈ కంటానే తెచ్చి మా గుమ్మంలోకి వచ్చి వరి విత్తనాలు అవనాయండి, పచ్చి రొట్టె విత్తనాలు అవనాయండి, అన్నీ కూడా మాకు ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా కల్పించినందుకు చాలా ధన్యవాదాలండి. ఇకపోతే ఇందులో కూడా కియోస్క్ అనే పరిశ్రమ మీరు కల్పించి మాకు మా పంట మద్దతు ధరలు తెలుసుకోవడానికి అవనాయండి. అలాగే మాకు ఏ విధమైన విత్తనాలు దొరికితే బాగుంటుంది, ఏ విధమైన పురుగు మందు వేస్తే బాగుంటుంది, ఏ విధమైన ఎరువు వేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా చాలా విజ్ఞానంగా రైతులందరికీ కల్పించారండి. అది కూడా ఈ చిన్న లైబ్రరీగా కూడా పెట్టారండి. ఏ రైతైనా సరే ఈజీగా అన్నీ కూడా తెలుసుకొని అక్కడ ఉన్న ఆఫీసర్లను కానీ లేదా వాళ్ళని కానీ సహాయకులు కానీ తెలుసుకొని ఏదైతే బాగుంటుందో అన్నీ కూడా మేము తెలుసుకున్నాక చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఇక్కడ సాయిల్ టెస్ట్ కూడా పరిజ్ఞానం పెట్టారండి. అదేంటంటే ఏ సాయిల్లో ఏ పంట అయితే బాగుంటుందో కూడా మీరు అక్కడ మాకు తెలియపరచడం కూడా మాకు చాలా ఎక్కువగా పంట పండించుకోవడానికి అవకాశం కల్పించినారు అయ్యారండి. ఇకపోతే కూడా ఈ మన రైతు భరోసా అన్నది మీరు ఏ విధంగా అన్నారు గత సంవత్సరం నుంచి కూడా అది మటుకు చాలా ఆనందదాయకం రైతులందరికీ కూడా. ఎందుకంటే పంట వేస్తున్నాం అంటే అమ్మరు ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు, గడ్డి వ్యాపారస్తులు కావాలని చెప్పి చాలా బాధపడేవాళ్ళని. అటువంటి బాధ లేకన్నా మీరు మాకు 13,500 రూపాయలు సంవత్సర కాలంలోనే, అలాగే ఇప్పుడు కూడా మొన్న 7,500 రూపాయలు, అలాగే కౌలు రైతులు కూడా అంటే మాకే కాకుండా కౌలు రైతులు కూడా 9,500 రూపాయలు మీరు కల్పించారంటే చాలా అసలు ఇది అద్భుతమైన రైతులందరూ మర్చిపోలేని, మీ రుణం తీర్చుకోలేని, మిమ్మల్ని ఎప్పుడూ కూడా మా గుండెల్లో ఉండే విధంగా మేము భావించుతున్నామండి. అలాగే ఈ రుణమాఫీ రుణం కూడా 0% ఇంట్రెస్ట్ ఇంతవరకు లేదు. 0% ఇంట్రెస్ట్ ఏంటంటే మా ₹1,00,000 లోపల మా భూమిని బట్టి మేము తీసుకుంటే వడ్డీ అంతా కూడా ప్రభుత్వం వారు మీరే చెల్లిస్తే మేము ఎంతో ఆనందంగా మళ్ళీ వెళ్ళి రుణం తీసుకుందాం, పర్లేదు మనకు ఆ వడ్డీ కడుతున్నారు కాబట్టి మనం అసలు ఇది తీసుకొని చేద్దామన్న ఆలోచనలో చాలా మంచి బృహత్తరమైన కార్యక్రమం అండి. అలాగే ఈ క్రాప్ అనేది కూడా ఇన్సూరెన్స్ ఎందుకు ఎకరానికి 500 కట్టుకోవాల్సిన పరిస్థితి ఇదండి. మేమవునాయండి కౌలు రైతు అనుకోవాలండి. అటువంటిది ఒక్కొక్క రూపాయితో మా పొలంలోకి వచ్చి మీరు ఈ పంటకి రుణం ఈ క్రాప్ అని చెప్పి ఇన్సూరెన్స్ కల్పించినది కూడా చాలా రుణపడి ఉన్నామండి. ఎందుకంటే మేము నిరభ్యంగా అంటే చాలా ధైర్యంగా పంట పండించుకోవాలి. ఒకవేళ ఏ పర్యవసనం వల్ల ఉన్నామండి, దేనివల్ల అయినా ఎటువంటి నష్టం జరిగినా సరే మాకు రైతులకి వెంటనే పర్లేదు మన ముఖ్యమంత్రి గారు మనకి ఇన్సూరెన్స్ కల్పించారు కాబట్టి మనకు ధైర్యంగా పడుకుందాం అన్న తలంపుని తీసుకొచ్చారండి. చాలా 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 ధన్యవాదాలండి. అలాగే మిగతా ఈ కార్యక్రమాల్లో మాకు ఏంటంటే ఎల్లవేళలా కూడా మీరు ఎప్పుడు అన్ని విధాలా ఉంటారని. ఇకపోతే మాకు చిన్న రిక్వెస్ట్ సార్, మాకు రెండు మాటలు అంటే కౌలు రైతులు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారండి. మాకేంటంటే 10 కిలోమీటర్లతో 10 గ్రామాల చుట్టుపక్కల ఉన్నారంటే రాయవరం మండలంకి వెళ్ళాలంటే మాకేంటంటే 15 కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి మా ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నవించుకున్నామండి, తప్పక మేము చూస్తానని అన్నారు. అదేంటంటే మధ్యలో బ్రిడ్జ్ ఒకటి వేస్తే మా 10 గ్రామాలు కూడా దగ్గర 6 కిలోమీటర్ల దూరంలో మేము వెళ్ళి చేసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అది మా తాలూకా విన్నపం సార్. అలాగే ఈ కొబ్బరి రైతులు కూడా ఎక్కువగా ఉందండి. కొబ్బరి రైతులు ఏంటంటే తెల్లదోమ కార్యక్రమం వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం. దానికి కూడా ఉద్యానవన వారిని కల్పించి మాకు అది కొంచెం మేలు కల్పిస్తారని ఆశిస్తున్నాం. అలాగే మా మంత్రివర్యులు అవంతి శ్రీనివాసబాబు గారు కూడా ఎప్పుడు కూడా మాకు దగ్గరలో వచ్చి చూసుకుని మంచిగా చూస్తుంటారు. కాకపోతే మా బాబురావు గారు ఉన్నారంటే మాకు చెప్పవలసిన లేదు. తెల్లవారు మా పరిసరాల్లో ఉన్నట్టు ఆయన ఎక్కడో కాదు, ప్రతిదీ కూడా మాకు అలాగే ఆఫీసర్లందరికీ కూడా ఈ కార్యక్రమానికి మాకు ఈ అవకాశం ఇచ్చి మాకు అన్ని విధాలు సహాయం చేసినందుకు, అలాగే మిగతా మా సచివ ఎంపీ గారు, అలాగే మా ఏడీ గారు, మా బిప్ గారు, అలాగే మా రమణమూర్తిరాజు గారు ఎమ్మెల్యే గారు, మిగతా నాయకులందరికీ కూడా, అలాగే మిగతా అధికారులందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. డాక్టర్ పివి సిద్ధారెడ్డి, కదిరి ఎమ్మెల్యే.
ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు అన్నింటినీ నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి. ఆంధ్రుల అభివృద్ధి కోసం అలుపెరుగని ఆశయ సాధన చేస్తూ ముందుకు సాగుతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలు. తానేటి వనిత రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. మాట తప్పని మడమ తిప్పని నాయకత్వంతో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఇట్లు చింతా అనురాధ, అమలాపురం ఎంపీ. సంక్షేమ పథకాల రథసారథి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలతో శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు. నవరత్నాలతో నవశకానికి నాంది పలికిన నవయువ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలతో వల్లభనేని బాలశౌరి ఎంపీ మచిలీపట్నం. ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఇట్లు మీ విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. మాట తప్పని మడమ తిప్పని నాయకత్వంతో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ముక్కా రూపానందరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ముక్కా సాయి వికాస్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి. ఏడాది పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. వసంత వెంకటకృష్ణ ప్రసాద్, శాసనసభ్యులు, మైలవరం, కృష్ణా జిల్లా. పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ గారికి శుభాకాంక్షలు. ఇట్లు నాగిరెడ్డిపల్లి రామాంజనేయులు, సింగిల్ విండో అధ్యక్షులు, బ్రహ్మసముద్రం మండలం, అనంతపురం జిల్లా. నవరత్నాలతో నవశకానికి నాంది పలికిన నవయువ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలతో వల్లభనేని బాలశౌరి ఎంపీ మచిలీపట్నం. జననేత చారిత్రక విజయానికి ఏడాది. జగనన్నపై నమ్మకం ఉంచి అత్యధిక సీట్లతో ఆదరించి ఆశీర్వదించిన ఆంధ్ర ప్రజానీకానికి పేరు పేరున ధన్యవాదాలు. ఉండి వైసీపీ కన్వీనర్ పివిఎల్ నరసింహరాజు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఇట్లు దౌలూరి దొరబాబు, వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్, పెద్దాపురం. మాట తప్పని మడమ తిప్పని నాయకత్వంతో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఇట్లు చింతా అనురాధ, అమలాపురం ఎంపీ. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇంకా మంచి జరగాలని, నేరేడు సంవత్సరం కన్నా రాబోయే ఈ సంవత్సరంలో ఇంకా మెరుగైన పరిస్థితులు రైతులకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సెలవు తీసుకుంటా ఉన్నాను. సార్, I request Karnababu, Commissioner Fisheries, and Srinivas, Director Animal Husbandry, Somshekar, please kindly join. మనం ప్రతి రైతు భరోసా కేంద్రానికి కూడా మొత్తం అన్ని అగ్రికల్చర్ ప్రైవేట్ మార్కెట్
ఆ థీమ్ సాంగ్ వేయండి. సాంగ్ మస్ట్. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నేను గట్టిగా నమ్మిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఉన్న వ్యక్తి